జగన్మోహన్ రెడ్డి గారు రైజ్ చేసినవి నిన్న మాట్లాడుతూ ఏమంటాడు నిన్న అసలు దానికి ఏదో ఆన్సర్ ముందు రోజు ఏమో నేను స్టేట్ స్క్వేర్ను గొడవలు కోరుకోకూడదు గోదావరి అనుసంధానం నదుల అనుసంధానం అంటాడు సబ్జెక్టు దీనికి దానికి సంబంధం లేదు రేవంత్ రెడ్డి అక్కడ ప్రకటించినాడు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము క్వశ్చన్ చేశాము జనరల్గా న్యూట్రల్ వీళ్ళు కూడా మేధావులు క్వశ్చన్ చేస్తున్నారు ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఆన్సర్ ఈయన ఆన్సర్ ఇవ్వడు నిన్న పైగా దబాయింపు ఆయన గొంతు పెద్దది చేసి కళ్ళు పెద్దవి చేసి చేతులు ఎత్తి ఓ ప్రవక్తలాగా గట్టిగా అరిస్తే బెదరగొడితే అయిపోతుంది అనుకుంటే ఎట్లా ఆన్సర్ ఇది ఇవ్వాలిగా రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి సంబంధించినంత వరకు మీ మధ్య జరిగిందా లేదా సరే రాయలసీమ లిఫ్ట్ నువ్వు అవసరం లేదనుకుంటాడావు అవసరం లేదనుకుని ఆపినప్పుడు ఆ మాట మరి ఓపెన్గా ఎందుకు చెప్పిండు వాళ్ళు అంత రహస్యంగా ఎందుకు ఆయన దానికి ఓకే అనిడా పోనీ అనలేదనుకో రేవంత్ రెడ్డి మాట్లాడింది తప్పు మేము అట్లా అనలేదు అన్నామనుకో మరి పనులు ఎందుకు ఆగిపోయినాయి దీనికి చెప్పాలిగా లేదు దీనికి సంబంధం లేదు ఇది అవసరం లేదు అంటే ఎస్టాబ్లిష్ చేయి నీకు అక్కడ తెలంగాణ వైపు అటువైపు నుంచి అందరికీ తెలిసింది 800 అడుగులు ఇంకా కింద నుంచి ఏదో పవర్కు లాగొచ్చు లేదా 800 అడుగులు పాలమూరు రంగారెడ్డి దానికి అయితే డైలీ ఆ 2 టీఎంసీలు తీసుకోవడం వాళ్ళకు 2 టీఎంసీలు తీసుకోవడం అనేది వాళ్ళు నేరుగా తీసుకోవచ్చు అవి కాక మిగిలిన ప్రాజెక్టులు డిండి ప్రాజెక్ట్ అన్ని తీసుకోవడం ఉన్నప్పుడు రోజుకు అటువైపు 8 టీఎంసీలు తీసుకునే కెపాసిటీ వాళ్ళు తెచ్చుకున్నప్పుడు నీకు అతి తక్కువ రోజులే వాటర్ ఫ్లో పైనుంచి వచ్చే పరిస్థితి ఆల్రెడీ పైన బిగించి ఆల్మట్టి చేసాకున్నప్పుడు నువ్వు తక్కువ టైంలో మనకు రావాల్సిన అంటే రాయలసీమకు రావాల్సిన రాష్ట్ర ఈ వైపు రాయలసీమ వైపు రావాల్సిన 100కు పైగా టీఎంసీల వాటర్ తీసుకోవాల్సిన మనకు హక్కు ఉన్నప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం ఎట్లా మామూలు వాళ్ళకి అర్థమయ్యేది సింపుల్ క్వశ్చన్ మనం స్ట్రీట్ కొళాయి ఉంటుంది ట్యాప్ ఉంటుంది మన పక్కన మన వాళ్ళే బంధువులు ఎవరు ఉన్నారు దాయాదులే ఉన్నారు వాళ్ళు గుంత తోసి కింది నుంచి వాటర్ ఫ్లో ఉన్న టైంలోనే లాగడం కోసం ఫోర్స్ ఎక్కువ ఉండడానికి కింద తీసుకుంటారు ఊర్లలో మామూలు సహజం ఇంకోటి ఈ మధ్య మోటార్లు కూడా బిగించి లాగవచ్చు తెలియదు పక్కన ఉండేవాడు ఏం చేయాలా ఏది అదన్నా ఆపాలా ఆపే ప్రయత్నం ఉన్నప్పుడు మనం చేశాం చంద్రబాబు 14-19 ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు చంద్రబాబు నాయుడు చేయలే నోరెత్తలే జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా దీక్ష చేశాడు మనం నీళ్లు కావాలంటే ఏం చేయాలా మనం గుంతన్నది వాడు తవ్వాలా తవ్వి రెడీ చేసుకోవాలా లేకపోతే నీళ్లు లేకుండా ఉండాలి ఇప్పుడు జరుగుతున్నది అది జగన్మోహన్ రెడ్డి గారు అటువైపు 777 నుంచే పవర్కు తీసుకోవడానికి అవకాశం